వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం. మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన మహాకుంభమేళకు పోటెత్తినటువంటి భక్తులు, అధికారుల కీలక నిర్ణయాలు కూడా. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల అంటే 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తం నో వెహికల్ జోన్గా మారుస్తామని తెలిపారు. మరి కాగా కుంభమేళలో రోజు దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా. అంటే 1,50,00,000 మంది రోజు ఆల్రెడీ స్నానం ఆచరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 350 కిలోమీటర్ల మేర వెహికల్స్ ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయినాయంట. మరి ట్రాఫిక్ జామ్ అయినాయి కాబట్టి అటువైపు అంటే ఒక వేలో పోయేటటువంటి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో జాగ్రత్త పడి మరి ఇంకా ఇతర ఏదైనా మార్గం ఉంటే ఆ మార్గంలో పోవలసిందిగా మరి అధికారులు కోరుతూ ఉన్నారు. మరి మహాకుంభమేళలో అధిక జనం ఒకేసారి రావడం, మరి విపరీతమైనటువంటి రద్దీతో కూడినటువంటి జనం రావడం మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనేటటువంటిది కాదు, కానీ కాకపోతే ఇంకా భక్తులు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. శివరాత్రికి అయితే ఇంకా మరి ఎన్ని కోట్ల మంది వస్తారో అంచనా వేయలేరు. మరి ఇప్పటి నుంచి ఆల్రెడీ ఆ దారులన్నీ మూసుకపోతూ ఉన్నాయి, ఆగమాగం అవుతూ ఉన్నాయి. మరి అక్కడ నో వెహికల్ జోన్గా కూడా ప్రకటించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి జాగ్రత్త పడవలసిందిగా భక్తులు